దానికి అర్థం అదే. ఆగిపోతే అప్పుడు మనకు అర్థమైంది, ఇట్లా ఆగకపోతే అర్థం కాలేదని అర్థం. అర్థమైంది అని చెప్పడం అర్థమయ్యడం కాదు. అర్థమైన దానికి అర్థం ఆగటం ఏంటంటే ఆగిపోవడం. ఆగిపోతుంది. ఆగకపోతే అర్థం కాలేదని అర్థం. అర్థం కావడం అంటే అది పట్టించుకోవడం లేదు, వినడం లేదనమాట మాట. అందుకే నేను మిమ్మల్ని అడగమని ప్రత్యేకం కాదు. ఇప్పుడు మనకు సామెత ఉంటుంది, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నాడని. అట్లా భుజాలు తడుకోవాలి కదా అంటున్నాను. కరెక్టే గురుగారండి. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకోవాలంట. దొంగ అయితే నిజంగా భుజాలు తడుకుంటాడు, దొంగ కాదు భుజాలు ఎందుకు తడుకుంటాడు. కాబట్టి ఇదేంటి వీళ్ళే దొంగ అని పట్టుతున్నా, దొంగ అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఎక్కడ తేడా వచ్చింది? చెప్పిన వారు కరెక్ట్ గానే చెప్పారు, వినడం కూడా కరెక్ట్ గానే వింటున్నాం మనం. ఎక్కడ తేడా వచ్చింది? ఇదంతా మిథ్యాలనకండి, ఏమండి? ఇదంతా మిథ్యానేనకేమో. అసలు స్వయానికి ఏమీ అవసరం లేదు కదండి. ఆ మాట కూడా మనం విన్నాం కదా. అవును. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ రెడీమేడ్ వాక్యాల కింద అయిపోయాయి. ఇంకా ఇంకో మాట వస్తే చిట్టెడ్ గ్రంథి, అది విడిపెడితే ఆ గ్రంథి విడితే ఆ క్షణంలోనే నీకు ఏకకాలంలో అంటే జరిగిపోతుంది. అంటే దాని మాట వింటే మనం, ఇక్కడ గురువు అంటే ఆత్మిక పర్యాయ పదము. మీ లోపల ఉన్నవారే ఇక్కడ వెలుపలికి వచ్చి మాట్లాడుతున్నారు గురువు రూపంలో. రెండు ఒకటే. అంటే మీ లోపల నుంచి మీ మౌనంగా మాటగా లేకుండా మనసుగా లేకుండా ఉన్నప్పుడు మీకు ఏ సందేశాన్ని ఇవ్వాలో అదే ఇక్కడ సందేశాన్ని ఇస్తుంది వాక్కు ద్వారా. కాబట్టి మీకు మీకు వినిపించే వాక్యనే కదా అది. మనం వినడం లేదు అంటే, వింటే సత్వం అయిపోతుందండి మనస్సు, తన అస్తిత్వాన్ని కోల్పోతుందండి. అదే లెక్క, సత్వం అయిపోతుంది అనమాట అండి. ఇంకా మనస్సు ఇంకా ఆటోమేటిక్ గా చూడండి, గురువు గారి సమక్షంలోకి వెళ్తే మనకు తెలియకుండానే మాట్లాడకపోతున్నాయి అంటున్నారు కదా. మొన్న శారద గారు కూడా సైలెంట్ అయిపోతుంది. కారణం ఏంటి? మరి మనోపరిధిలో ఉండడం లేదు. ఆత్మాకారంగా ఉన్నప్పుడు, ఆ సమక్షంలోకి వెళ్ళినప్పుడు ఆత్మాకారం అయిపోతుంది, మనస్సు ఆగిపోతుంది అనమాట. అంటే రజస్సుని కోల్పోతుంది. రజో తమస్సులు ఉంటే వ్యవహారం జరుగుతుంది, సత్వం కూడా ఉండదు అక్కడ. శుద్ధ సత్వం అయిపోతే, ఆ శుద్ధ సత్వం అప్పుడు మనస్సు ఉంటుంది. సృష్టి ఉంటే మనస్సు ఉంటుంది. ఆ శుద్ధ సత్వమైనటువంటి మనస్సుగా ఉండడం అంటే బ్రహ్మముగా ఉండడం. వ్యవహారము తెలుస్తూ ఉంటుంది కానీ పని చేయదు అనమాట. వ్యవహారము తెలుస్తూ ఉంటుంది, మాటలు వినిపిస్తుంటే వ్యవహారం అంతా తెలుస్తూ ఉంటుంది. కానీ మనస్సు తలంపులు వచ్చి రావు, ఆగిపోతాయి అనమాట అండి. తలంపులు రావు. ఎందుకు రావు అంటే అది ఆగిపోవడం లెక్కకు వచ్చేస్తుంది, సత్వం అయిపోతుంది అనమాట. శుద్ధ సత్వం అయిపోతుంది. అందుకే అర్థం అయ్యింది అంటే అర్థం కాలేదని అర్థం అని చెప్పింది కదా గురువు గారు. అందుకని అది మాట వరకు అంతే కదా. అర్థమైతే సైలెంట్ అయిపోతుందండి. సైలెంట్ అయిపోతుంది, మాట రాదు, ఆగిపోతుంది. ఎందుకంటే తానే దొంగని డైరెక్ట్ గా చెప్పేస్తుంది కదా. అవునండి. మగమాటం లేదు, దాపరకం లేదు, స్పష్టంగా చెప్పేస్తున్నప్పుడు సమాధానం చెప్పు సరిపెట్టేసుకుని శుద్ధ మనస్సు, అర్థమైందని చెప్పేసి శుద్ధ మనస్సు అని అంటే అక్కడ అంటే కొంచెం వినడం అంటే శుద్ధమైపోతుందండి. అక్కడికక్కడే అది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనమాట. అస్తిత్వాన్ని కోల్పోవడం అంటే శుద్ధం అయిపోతుంది అనమాట అండి. అక్కడ విషయాలు ఉండవు, అక్కడ ఏమీ ఉండవు, తలంపులుగా ఉండదు, ఇంకా ఆగిపోతుంది. మనస్సు ఉంటుంది, శుద్ధమైన మనస్సే బ్రహ్మము, యూనివర్సల్ మనసు అవుతుంది. అక్కడ సృష్టి ఉంటుంది, భ్రమ కూడా ఉంటారు, భ్రమగా ఉండరు. ఇప్పుడు మనం చెప్పుకున్నది గడప దగ్గర అన్న మాట అనుకోవచ్చా అండి గురువు గారు? ఇది కోల్పోతే తాను గడప దగ్గర ఉన్నవారుగా అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది అయిపోతుంది అనమాట. నేను అస్తిత్వం కోల్పోతే ఇంకక్కడే కదా ఉంటారు మీరు కదా. ఇంకా మాట్లాడితే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు.
ఎక్కడుండి వ్యవహరిస్తారు. దానంతటా వచ్చేవి తలంపులు. అప్పుడు మనస్సు అప్పుడు మీకు ఉపకరణం అవుతుంది అనమాట. అప్పుడు కూడా మనస్సు ఉంటుంది. తలిచేవాడికి తలంపు ఉపకరణంగా తలంపుగా ఉంటుంది అనమాట. అప్పుడు శరీరం ఉంటుంది, తనకు ఉపకరణంగా ఉంటుంది. మనస్సు ఉంటుంది, తనకు ఉపకరణంగా ఉంటుంది. తాను తనకు ఉపకరణం అండి. మనస్సు కూడా ఉపకరణమే కదా మీకు. ఇటు ప్రపంచం వైపు రమే మనస్సు కదా. మనస్సు అండి. మరి అక్కడ శుద్ధ రమగా మనస్సు. ఉండడమే మలిన మనస్సుగా ఉండుట. ఆ, రమ అప్పుడు తలంపులుగా ఉండడమే మలిన మనస్సుగా ఉండుట. రమగా ఆ శుద్ధ ఉండడమే మలిన మనస్సుగా ఉండుట. ప్రపంచం వైపు ఉండటం ఆ జరుగుతుంది. వినడం అంటే సిగ్గుతో బిడియంతో ఆగిపోతుంది చూడండి. అట్లాగా సత్యం తెలిసిందండి. తెలిస్తే ఇంకేమైపోతుంది అయితే పొరపాటు. ఇంకా ఇంకా మీకు చూడండి, ఈ బహిరంగంగా చేయరు కొన్ని పనులు. అవునండి. దొంగ సీక్రెట్ గా చేస్తారు, వీళ్ళు బహిరంగంగా చేస్తే మీకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కి తెలిసిపోయింది మీరు దొంగ అని. ఇంకప్పుడు సిగ్గుపడిపోతుంది, ఆగిపోతుంది అనమాట. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు దాకా రాజాగా చక్రవర్తిగా మీసం మేలేసి తిరిగిందండి. ఇప్పుడేమో డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు బహిరంగంగానే డప్పేసి మరి. అప్పుడు ఏమైపోతుంది, ఇంకా ఆగిపోతుంది. వినడం అనే దానికి అర్థం అది. వినగా వినగా ఆగిపోవడమే. ఆగిపోవడమే వినడం అనే దానికి అర్థం ఆగిపోవడమే. నమ్మకలవటం అయింది. నేను అనే అనుభవం ఉంది కదా. నేను అనే అనుభవము మీకు ఏమని తోస్తుంది? నేననే అనుభవంగా ఉంటే ఓకే. నేననే అనుభవంగా లేకుండా నేనంటే మీ వైపు నుంచి రమ అనిపించిన, నా వైపు నుంచి పట్టయ్య అనిపించిన వెళ్ళలేనట్టే కదా లెక్క. అర్థం కాలేనట్టు అర్థం. విషయం చెప్తున్నారు, వినడం అనేది జరుగుతున్నప్పటికీ అర్థం కాలేదని అర్థం. అర్థమైతే ఆగిపోతుంది, వింటే ఆగిపోతుంది. ఇప్పుడు మొన్నేదో చెప్పారు కదా భగవాన్, మీరు చెప్పడం లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి నేను చెప్తానే ఉన్నాను, మీరే వినిపించుకోలేదని అన్నారు భగవాన్. గురువు గారు కూడా నేను చెప్తూనే ఉన్నానని అంటూ ఉంటారు కదండి. భగవాన్ అన్నారని కూడా చెప్పారు. మొన్న యూట్యూబ్ లో పెట్టా ఆ ఫైల్. నేను మీరు చెప్పడం లేదంటే మీరు చెప్పగలరా అని అడిగారట. నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తానన్నాను, మీరే వినడం లేదన్నారట. భగవాన్ అన్నారన్నమాట. గురువు గారు చెప్పారు. అవునండి, అదే గురువు, అదే ఇంకా ఇప్పుడు వినడము అర్థం అవ్వడం, అర్థమైతే ఆగిపోవడం అన్నది అర్థమైందండి. ఇప్పుడు మరి ఇక్కడ రత్నరమ్మ ఊరకు కూర్చోవడం అన్నది లేదంటారా? తన ముందు తను కూర్చోవాలి కదా, ఊరకు కూర్చోవాలి కదా అర్థం అయ్యేదాకా. హలో, విన్నాము. మళ్ళీ మొదటికి వచ్చారంటారండి? ఏమీ అనడం లేదు. ఇక్కడ అపార్థం చేసుకోబడింది. మొత్తం తన అస్తిత్వం కోల్పోతుందండి. కాదు, పావలా పోగొట్టుకుని రూపాయిని పొందడం లేదనమాట. అవునండి. అది అపార్థం చేసుకోబడి ఎక్కడ తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటాను అని విన్నట్టు నటిస్తుంది కానీ వినదు. వింటే రూపాయి అయిపోతుంది, పావలా ఉండదు. పావలా కూడా ఉంటుంది, రూపాయల భాగంగా ఉంటుంది.
ఎక్కడికి పోరు. మొన్న చెప్పుకున్నాం కదా, అది ఎక్కడికి పోదు, ఉంటుంది. మీరు ఎక్కడికి పోరు, ఉంటారు, ఉమ్, ఆత్మగా ఉంటారు, అంతే. అంతా నేనుగా ఉంటారు. అంతలో కొంత భాగంగా చూసుకుని ఇది నేనే అని ఉండరు. నేను అంటే మీకు ఇంత భాగమే కనిపిస్తుంది కదా. అవునండి. మీరు ఎంత భాగం కనిపిస్తే అంత భాగం రత్న దాకా నేనని చూసుకుంటున్నారా? అంతలో కొంత భాగాన్ని చూసుకుని నేనంటున్నా. అవును. అలా కాకుండా పూర్తిగా అదే కలిపి ఉంటుంది. నేనైపోతుందని అందులో ఉంటారు. రత్నం కూడా ఉంటుంది. అవునండి. రూపాయి అనుభవం ఉంటుంది. ఇది ఇక్కడ పావల అనుభవం ఉంటుంది. ఎంత ఉంటే అంతే ఉంటుంది అనుభవం, ఎక్కువ ఉండదు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంక అంతకు మించి ఉండదు. పావల అనుభవం ఉంటుంది, కానీ రూపాయి అనుభవం ఎలా వస్తుందండి? అవునండి. అవునవును. మరి రాదు కదా. రూపాయి అనుభవం దేనికి రావటం లేదు మీరు అంటే అది పావలాన్ని మన చేతుల్లో పోగొట్టుకోవాలి. లేదు. పావలాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే గానీ రూపాయి అనుభవం రాదు. ఉమ్, ఆ పావలాన్ని పోగొట్టుకోవడానికి 2 ఉపాయములు చెప్పబడ్డాయి. అదే ఒక ఉపాయం చెప్తున్నా. ఇందాక రమ్మగారు మాట్లాడే దాంట్లో వచ్చింది 2 ఉపాయములు. ఒక ఉపాయము విచారణ, అంటే మీరు పావలాన్ని పోగొట్టుకోవడం. శరణాగతి చెందడం అంటే నువ్వు ముప్పాలాగా ఉన్నా కదా, పావలాన్ని పోగొట్టుకోవడం నాకు కష్టమైంది, నువ్వు ముప్పాలాగా ఉండి నా పావలాన్ని నువ్వు కనిపేసుకోవాలని అనడం. ఆడి మీద వదిలేసి పద్ధతులు రెండిట్లో ఏదో ఒకటి. మీరు పావలా అనుకుంటే మీరు పోగొట్టుకోవాలి. ముప్పావలాన్ని గుర్తిస్తే సరే, నువ్వు ఎలాగో ముప్పాలా ఉన్నా కదా, నా పావలాన్ని కూడా కలిపేసుకొని వాడికి వదిలేయాలి. మీరు పోగొట్టుకోకుండా శరణాగతి శరణాగతి చెందడం.